మహారాష్ట్రలో ఏం పరిస్థితి ఏం జరుగుతోంది ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు మన నేషనల్ పోల్స్ ఇచ్చేవాళ్ళు అందరూ కూడా మహారాష్ట్రలో అంటే కొంచెం డిఫికల్ట్గా ఉంది బీజేపీకి. ఎందుకంటే శరద్ పవారు ప్లస్ ఉద్ధవ్ ఠాక్రే కలిశారు కాంగ్రెస్తో పాటు. కాబట్టి ఇద్దరు స్ట్రాంగ్ లీడర్స్, అంటే శివసేన స్ట్రాంగ్ లీడర్ అయిన ఠాక్రే పరివారానికి సంబంధించిన ఠాక్రే కొడుకు ఉద్ధవ్ ఠాక్రే అటున్నాడు. ఉద్ధవ్ ఠాక్రేకి సామ్నా అని ఒక పేపర్ ఉంది వాళ్ళు. సో మనకి ఎల్లో మీడియా ఎట్లాగో వాళ్ళకి అట్లా శివసేన వాళ్ళకి ఠాక్రే మీడియా అనమాట ఇది ఏది సామ్నా అనేది. సో అయితే బీజేపీ వాళ్ళు శివసేన పార్టీ నుంచి ఒక 2/3 లాగేసుకున్నారు బీజేపీ సైడు షిండే నేతృత్వంలో. తర్వాత అజిత్ పవార్, మన శరద్ పవార్ అన్న కొడుకు అజిత్ పవార్, అన్ని వ్యవహారాలు చూసుకునే పర్సన్ అజిత్ పవార్ ఎన్సిపి నేషనలిస్టిక్ కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీకి చెందిన అతను కూడా ఒక 2/3 మెజారిటీ ఎన్సిపిని తీసుకొచ్చి జాయిన్ చేస్తాడు బీజేపీలో. తర్వాత కాంగ్రెస్ ఎక్స్ చీఫ్ మినిస్టర్లు ఇద్దరు వచ్చి జాయిన్ అయ్యారు. ఓకే, తర్వాత మంచి మంచి లీడర్స్ కాంగ్రెస్ నుంచి వచ్చి జాయిన్ అయ్యారు. సో ఇప్పుడు శరద్ పవార్కి ఉద్ధవ్ ఠాక్రేకి పార్టీ సింబల్ లేదు, ఎందుకంటే 2/3 మెజార్టీ వచ్చి జాయిన్ అయిపోయారు. కాబట్టి పార్టీ సింబల్స్ వీళ్ళు తెచ్చేసుకున్నారు. షిండే ఏమో శివసేన సింబల్ తెచ్చుకున్నాడు, అజిత్ పవార్ ఏమో ఎన్సిపి పార్టీ సింబల్ తెచ్చేసుకున్నాడు. సో వాళ్ళిద్దరికి ఇప్పుడు సింబల్స్ లేవు. అయినా కూడా బాగా టఫ్గా ఉంటుందేమో, కింద వాళ్ళు పైన లీడర్స్ మూవ్ అయ్యారు కానీ కింద క్యాడర్గా మూవ్ అవుదేమో అని చెప్పని చెప్తా వచ్చారు. కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఇంకొక స్టెప్ వేసుకుంది బీజేపీ. ఏది, ఠాక్రే బాలాసాహెబ్ ఠాక్రే యొక్క చెల్లెలు కొడుకు అనుకుంటా రాజ్ ఠాక్రే ఫైర్ బ్రాండ్. బాలాసాహెబ్ ఠాక్రే లాగా బాలాసాహెబ్ ఠాక్రే కార్టూన్స్ వేసేవాడు పేపర్లో, ఈ రాజ్ ఠాక్రే కూడా సేమ్ కార్టూన్స్ వేసేవాడు. బాలాసాహెబ్ ఠాక్రే ఎలా మాట్లాడతాడో, కంఠపదంగా ఎట్లా మాట్లాడతాడో అదే వాక్ చాతుర్యము, అదే స్టైల్ ఆఫ్ వర్కింగ్ మన రాజ్ ఠాక్రేది. కాకపోతే కొడుకుకు ఆనంద్ వలన, అతను చెల్లి కొడుకు అక్క కొడుకు అయినందువలన ఆయనకి పగ్గాలు దొరకలే శివసేనకి, వాళ్ళ కొడుకు ఇచ్చుకున్నాడు. అయితే ఇప్పుడు రాజ్ ఠాక్రే వచ్చి బీజేపీలో జాయిన్ అయ్యాడు. దీంతో కంప్లీట్గా క్లోజ్ అయిపోయింది. వీళ్ళు ఆపోజిషన్ పార్టీ మనకి ఇప్పుడు లాస్ట్ టైం 48 సీట్లో బీజేపీ ఎన్సిపి కలుపుకొని శివసేన కలిపి 41 సీట్లు వచ్చినాయి. ఓకే, సో వీళ్ళిద్దరూ ఇట్లా ఇప్పుడు ఉద్ధవ్ ఠాక్రే బీజేపీతో కాంగ్రెస్ తోటి కలిశాడు కాబట్టి దెబ్బతింటదేమో బీజేపీ కొంత అనుకున్న పరిణామం చూస్తుంటే అనుకున్నా కూడా ఇప్పుడు రాజ్ ఠాక్రే ఎంటర్ తోటి కంప్లీట్గా ఆ మిత్ అనేది బస్ట్ అయిపోయింది. ఇప్పుడు రాజ్ ఠాక్రే డైరెక్ట్గా ఓపెన్గా అన్కండిషనల్ సపోర్ట్ బీజేపీకి ఇస్తున్నాడు మోడీ గారికి. సో ఇప్పుడు ఫైర్ బ్రాండ్ కౌంటర్గా ఉద్ధవ్ ఠాక్రే కౌంటర్గా రాజ్ ఠాక్రేని పెడతారు. ఇప్పుడు ఉద్ధవ్ ఠాక్రే బీజేపీ నేతను అనగానే బాలాసాహెబ్ ఠాక్రే నీ తండ్రి ఏం చెప్పాడో చూసుకో, కాంగ్రెస్ తోటి కలిసిన రోజున నేను పార్టీని క్లోజ్ చేసేస్తానని చెప్పాను అన్నాడు. అటువంటిది నువ్వు ఆ కాంగ్రెస్ దేశద్రోహులైన కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి నువ్వు జాయిన్ అయ్యావు, నీకు ఇక దిక్కు ఉండదని చెప్పని ఈయనతోటి కౌంటర్ ఇస్తావు ఎవరు రాజ్ ఠాక్రే తోటి. సో బీజేపీకి లాస్ట్ టైం వచ్చిన సీట్ల కంటే ఇంకో 1-2 సీట్స్, అంటే 41 out of 48 వచ్చినాయి లాస్ట్ టైము, ఈసారి 41 కంటే ఎక్కువ వచ్చినా ఆశ్చర్యం లేదు మహారాష్ట్రలో. అయితే ఇప్పుడు ఈ పరిణామాలు చూస్తుంటే బీజేపీ 370 సీట్లు తనంతట తాను తెచ్చుకోగలిగే కెపాసిటీలోకి వస్తుందేమో అని డౌట్ వస్తుంది. ఇప్పుడు అంతకు ముందు దాకా నేను 350, 380, 55 దాకా ఇచ్చాను నేను మీకు 1 month బ్యాక్. కానీ ఇప్పుడు చూస్తుంటే ఐ థింక్ ఇట్ ఈస్ గెటింగ్ క్లోజర్ టు 370. అయితే మనం అన్ని సీట్లు కలిపి నేను మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను. జై హింద్.